హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్‌లో మన పర్సనల్ గ్రూప్‌లో 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. అండ్ 4 ట్రేడ్స్‌లో మనకు 3 ట్రేడ్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ అయింది. అండ్ థర్డ్ ట్రేడ్ అనేది మనది కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయింది. అండ్ ఎవరు కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేయలేదు, నా మెసేజ్ ఎవరు లేట్‌గా చూసారో వాళ్ళు మినిమమ్ లాస్‌లో దీన్ని ఎగ్జిట్ చేసేసారు. ఓకే. ఇప్పుడు ఇవాళ మార్కెట్‌లో ఏమైంది, నేను మీకు ప్రాపర్‌గా, డీటెయిల్‌గా, వివరంగా చెప్తాను. ఓకే. 2 లాంగ్వేజెస్‌లో చెప్పేసాను. ఇవాళ మార్కెట్‌లో ఏమైంది అంటే, మార్కెట్ ఇవాళ వితౌట్ రీటెస్ట్ రివర్సల్ ఫాల్ అయింది. అదొక ఇండికేషన్. దానివల్లనే ఇవాళ మనము దాన్ని కనిపెట్టలేకపోయాము. నేను గూడా కనిపెట్టలేదు. ఎందుకంటే, ఇవాళ మార్కెట్ లాస్ ఇవ్వాలనుకుంది. అందరికి లాస్ ఇచ్చింది. బట్ వి ఆర్ ఎగ్జిటెడ్. చెప్తాను మీకు. ఓకే. ఫస్ట్ ట్రేడ్ చూడండి. ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అచీవ్. సెకండ్ ట్రేడ్ టార్గెట్ అచీవ్. థర్డ్ ట్రేడ్ కాస్ట్ టు కాస్ట్. ఫోర్త్ ట్రేడ్ టార్గెట్ అచీవ్. ఇప్పుడు చాలా మంది ఏం చేశారంటే ఇవాళ మార్కెట్‌లో లాస్ ఎందుకు తీసుకున్నారంటే చాలా మంది ఇది తెలవక తీసుకున్నారు. మార్కెట్ ట్రెండ్ ఏంటి? ఓకే. మార్కెట్ వచ్చేసి ఒక ఫాల్ తర్వాత కంప్లీట్‌గా సైడ్ వే అయింది. నేను మీకు ఒక 2 సైడ్ వేస్ చూపిస్తాను నేను. ఒక సైడ్ వే వచ్చేసి ఇది. సెకండ్ సైడ్ వే వచ్చేసి ఇది. ఇది మొత్తం. ఇది మొత్తం సెకండ్ సైడ్ వే. ఓకే. దీని తర్వాత మార్కెట్‌లో ఇవాళ గ్యాప్ డౌన్ అయింది గదా! గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ ఏం చేయాలి ఇక్కడ? నో విక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసింది. విక్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో, విక్ అనేది ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఇది వచ్చేసి మనకు సాలిడ్ సెల్లింగ్. చలో ఓకే. అగ్రీ. సాలిడ్ సెల్లింగ్ వచ్చేసింది ఇక్కడ. దాని తర్వాత మార్కెట్‌లో ఏమైంది అంటే ఒక రీటెస్ట్ జరిగింది ఇక్కడ. రీటెస్ట్. ఈ రీటెస్ట్ ఎక్కడికెళ్ళి జరిగింది అంటే అది నేను చూడట్లేదు. డైరెక్ట్‌గా ఇక్కడ నేను పెడతాను. మీరు చూడండి. రీటెస్ట్ ఎందుకు జరిగింది? ఒకటొచ్చేసి ఇండైరెక్ట్ లెవెల్. ఇండైరెక్ట్ ఎందుకు? ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్. ఓకే. డైరెక్ట్ ఇదొకటి. సెకండొచ్చేసి సెకండ్ ఇండైరెక్ట్ లెవెల్ ఇక్కడ. ఓకే. దాని తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ గూడా ఇక్కడ మన దగ్గరుంది. ఇక్కడొచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇన్నున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ మీరు కీ సపోర్ట్ లెవెల్స్ చూస్తే ఇవన్నీ నేను ఎందుకు డ్రా చేశాను అంటే, మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకోండి, దాని తర్వాత ఇక్కడ చూసుకోండి, దాని తర్వాత ఇక్కడ చూసుకోండి. ఇవే లెవెల్స్. ఇక్కడ గూడా రిజెక్షనే, ఇక్కడ గూడా రిజెక్షనే. మల్టిపుల్ టైమ్‌ల రిజెక్షన్స్ ఇచ్చాయి. అండ్ బ్రేక్‌ఔట్స్ గూడా ఇచ్చాయి. సో, ఇవాళ మార్కెట్‌లో బ్రేక్‌ఔట్ సపోర్ట్ తీసుకున్న తర్వాత గూడా మార్కెట్ 54,500 నుంచి 54,631 వరకు పెరిగింది గదా! 11:45 నుండి మార్కెట్ 12:45 1 అవర్‌లో 130 పాయింట్స్ అనేది మల్టిపుల్ టైమ్ గ్రాబ్ ఇచ్చింది. ఇక్కడ ఏం చేసింది అంటే కాల్ సైడ్ ప్రీమియమ్ ఓన్లీ 13 పాయింట్స్ పెరిగింది. ఎంత? ఓన్లీ 13 పాయింట్స్. మిగతాది మొత్తం ప్రీమియం మెల్టింగే చేసింది. ఇక్కడొచ్చేసి అలాగే ట్రేడ్ చేసింది. అండ్ ఇక్కడొచ్చి అలాగే ట్రేడ్ చేసింది. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చి ఎక్స్‌పైరీ గదా! అందువల్లనే ఈ సైడ్ వేలో సగం ప్రీమియం మెల్ట్ అయితే, ఈ ఫాల్‌లో ఇంకా చాలా ప్రీమియం మెల్ట్ అయిపోయింది. ఈ సైడ్ వేలో కొంచెం ప్రీమియం మెల్ట్ అయిపోతే, ఈ ఫాల్‌లో మళ్ళీ చాలా ప్రీమియం మెల్ట్ అయిపోయింది. మళ్ళీ ఒక ఫాల్ ఇచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అలాగే ఛానెల్ క్రియేట్ చేసింది. సో, ఇలా మార్కెట్‌లో ఇవాళ చాలా ఏమంటారు అన్‌ఫెయిర్ అనాలిసిస్ అనేది జరిగింది. ఎందుకు అన్‌ఫెయిర్ అనాలిసిస్ జరిగింది అంటే, బికాస్ మార్కెట్ అనేది ఖుద్ బాగోలేదు. అప్పుడు మనం అనాలిసిస్ జేసినప్పుడు రీటెస్ట్ లేనప్పుడు మనం ఏం చేయలేం. సో, ఇలా చాలా మంది ఇవాళ మార్కెట్‌లో లాస్ తీసుకున్నారని నేను జెప్తున్నాను. ఓకే. ఇప్పుడు చలో ఇవాళ అనాలిసిస్ అయిపోయింది. ట్రేడింగ్ అయిపోయింది. మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం రేపేం చేయాలి? అండ్ రేపటి అనాలిసిస్ వచ్చి ఎలా ఉండబోతుంది అన్నట్టు ఇప్పుడు చెప్తాను నేను. ఓకే. ఇప్పుడు నేను వన్ డే అనాలిసిస్ ఇక్కడ చేస్తాను. వన్ డే క్యాండిల్ చార్ట్ అనాలిసిస్. వన్ డే క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ నేను ఎందుకు చేస్తున్నాను అంటే, బికాస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ కొంచెం వెనక్కెళ్ళిపోతాను. ఇక్కడొచ్చేసి ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. మీరిక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడే మనకు సపోర్ట్ లెవెల్ అనేది 2 టైమ్స్ దొరికింది. ఒకటొచ్చేసి ఇక్కడ, రెండోదొచ్చేసి ఇక్కడ. దాని తర్వాత మీద ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది గదా! ఇక్కడ గూడా మనకు సపోర్ట్ ఇక్కడే దొరికింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మన దగ్గర 2 లెవెల్స్ వచ్చాయి ఇప్పుడు. మనం ఇండైరెక్ట్ చూసుకున్నట్టయితే 2 లెవెల్స్. ఒక లెవెల్ వచ్చేసి ఇది.
54,427. సెకండ్ లెవెల్ వచ్చేసి ఇది 53,642. ఈ 2 లెవెల్స్‌లో ఎప్పుడైనా బ్యాంక్ నిఫ్టీ ఒక్క గ్రీన్ క్యాండిల్ ఇస్తే లైక్ దీని పక్కనే ఇలా ఎక్కడైనా ఇలా అయినా కానివ్వండి, ఇలా అయినా కానివ్వండి, గ్రీన్ క్యాండిల్ ఇస్తే మార్కెట్‌లో ఆ రోజు ట్రెండ్ అనేది చేంజ్ అవుతది. ఓకేనా? ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. ఈ 2 లెవెల్సే. ఇప్పుడు 2 లెవెల్సే ఎందుకంటున్నాను అంటే, కిందకొచ్చి మళ్ళీ సప్లై ఇచ్చింది గదా! ఈ సప్లైలో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ఎక్కడ ఉంది అంటే, ఒకటొచ్చేసి ఇక్కడ ఉంది. రెండోదొచ్చేసి ఇక్కడ ఉంది. ఈ 2 లెవెల్సే ఉన్నాయి ఇండైరెక్ట్. సో, ఈ 2 లెవెల్స్ మధ్యలోనే ఇండైరెక్ట్ సపోర్ట్ అనేది మనకు చూడడానికి దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ సింపుల్ అనాలిసిస్ ఏంటి అంటే, మండే రోజు 29థ్ సెప్టెంబర్ 2025 బ్యాంక్ నిఫ్టీ ఎక్కడైనా కింద రెడ్ సాలిడ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. విత్ రిజెక్షన్ విత్ ఇలా రిజెక్షన్ ఫార్మ్ చేసింది సెల్లింగే. అండ్ లేదా ఇక్కడ ఇట్లా రిజెక్షన్ ఇచ్చింది సెల్లింగే. ఈ 2 లెవెల్స్ మధ్యలో ఎక్కడైనా ఒక గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది లైక్ థిస్ బయింగ్. ఇదొక్కటి మీరు అబ్జర్వ్ చేయాలి మండే రోజు. అండ్ నేను మండే రోజు మార్నింగ్ టెక్నికల్ ఇన్సైట్ అండ్ టెక్నికల్ లెవెల్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీలో ఇవాళ ప్రీమియం మెల్టింగ్ అనేది హెవీగా లేకుండే. బట్ ప్రీమియం మెల్టింగ్ అనేది ఉండే. సో, ఇవాళ నేను నిఫ్టీని అవాయిడ్ చేశాను. కొంచెం మనం బ్యాక్‌కెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్తే ఇక్కడ మీరు చూడండి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అండ్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. ఈ 2 లెవెల్స్ ఉన్నాయి. ఓకే. రేపెప్పుడైనా నిఫ్టీ అనేది సపోర్ట్ తీసుకోవాలి ఫాల్ తర్వాత అంటే ఇది. అలా కాకుండా ప్రీవియస్ డే లో లెవెల్ కూడా సపోర్ట్ మన దగ్గరుంది. అండ్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ విచ్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. అంటే ఈ బ్రేక్‌ఔట్ లెవెల్ అనేది బ్రేక్ అయింది కాబట్టి ఇది బ్రేక్ డౌన్ లెవెల్ లాగా వర్క్ చేస్తది. అలా కాకుండా ఇది లెవెల్ మళ్ళీ బ్రేక్ చేస్తే బ్రేక్‌ఔట్ సపోర్ట్ అనేది మళ్ళీ బ్రేక్‌ఔట్ సపోర్ట్‌కి దొరకాలి. ఎలా? ఇలా. ఇలా. ఇలా దొరికితేనే బ్రేక్‌ఔట్ సెకండ్ బ్రేక్‌ఔట్ లాగా వర్కౌట్ అయితది. అలా కాలేదంటే మనకు మార్కెట్‌లో మళ్ళీ కంటిన్యూయస్ ఫాల్ అనేది కంటిన్యూ. సో, ఈ లెవెల్స్ వచ్చేసి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీవి ఇవాళ నేను అప్డేట్ చేశాను. ఇదే లెవెల్స్‌పై మండే కూడా అనాలిసిస్ నేను ఇవ్వబోతున్నాను. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.